అందరికీ నమస్కారం. నేను లక్ష్మి. ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇచ్చిన మార్గదర్శకాలలో 7వది అంటే యూజ్ ఆఫ్ ఆయిల్స్, ఫ్యాట్స్ ఇన్ మోడరేషన్, చూస్ ఏ వెరైటీ ఆఫ్ ఆయిల్ సీడ్స్, నట్స్, న్యూట్రిసెరల్స్ అండ్ లెగ్యూమ్స్ టు మీట్ డైలీ నీడ్స్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. అంటే మనం రోజు తీసుకునే ఫ్యాట్స్ అనగా కొవ్వు మరియు కొవ్వు పదార్థాలు, వివిధ రకాల గింజలు, నట్స్ అనగా బాదం, పిస్తా, జీడిపప్పు మరియు పప్పు దినుసులు తీసుకోవడం వలన మనకి ఉపయోగం ఏంటి, అంతేకాకుండా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వలన ఏ ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరానికి అందుతాయో అలాగే ఎలాంటి ఉపయోగం ఉంటుందో తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారంలో 3 రకాలైన ఫ్యాట్స్ ఉంటాయి. అవి ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి మన శరీరానికి మంచిది కాదు, ఎందుకంటే ఇవి తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనగా లో డెన్సిటీ లిపోప్రోటీన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ మరియు ఇన్ఫ్లమేషన్ని కూడా పెంచుతుంది. కొలెస్ట్రాల్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్ అనగా హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల సెల్ సిగ్నలింగ్ మరియు హార్మోన్స్ ఫంక్షన్స్కి ఉపయోగపడుతుంది. ఇంకొకటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్స్. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువైపోయి ఆరోగ్యం చెడిపోతుంది. సాచురేటెడ్ ఫ్యాట్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్. సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు యానిమల్ సోర్సెస్ అనగా మాంసం, చికెన్, మటన్, వెన్న, మీగడ, మయోనైజ్, పామ్ ఆయిల్, బయట ఆయిల్లో ఫ్రై చేసిన చిప్స్ మరియు ఐస్ క్రీమ్. మన శరీరంలో కొలెస్ట్రాల్ అనేది లివర్ అంటే కాలేయంలో తయారవుతుంది. ఒకవేళ మనకి ఆహారంలో ఉండేది గుడ్ ఫ్యాట్స్ అయితే కాలేయంలో ఫ్యాట్స్ అనేవి కరెక్ట్గా తయారవుతాయి. ఒకవేళ బ్యాడ్ ఫ్యాట్స్ తీసుకుంటే శరీరంలో లో డెన్సిటీ లిపోప్రోటీన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఇంకొకటి ట్రాన్స్ ఫ్యాట్స్. ఇవి ఆయిల్ని పదే పదే వాడడం వలన ఏర్పడతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం వలన డయాబెటీస్ అనగా మధుమేహం, బ్రెస్ట్ క్యాన్సర్, కాలన్ క్యాన్సర్, ప్రీ అక్లంషియా అనగా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే రక్తపోటు, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం మరియు చిన్నపిల్లల్లో సరిగా కళ్ళు కనిపించకపోవడం అనేవి గమనిస్తాం. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవి 2 రకాలు. ఒకటి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇంకొకటి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మనం ఎక్కువగా ప్లాంట్ సోర్సెస్ అంటే ఆలివ్ ఆయిల్, ఆవ నూనె అంటే కెనోలా ఆయిల్, వేరుశనగ నూనె, కుసుమ నూనె అనగా సాఫ్లవర్ ఆయిల్ మరియు నువ్వుల నూనెలో దొరుకుతాయి. ఇవి సరిపడేంత తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా సెల్ మెంబ్రెయిన్ ఏర్పడడానికి ఉపయోగపడతాయి. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒమేగా 3 మరియు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. మన శరీరంలో కణాలు ఏర్పడడానికి ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ సహాయపడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బ్రెయిన్ సెల్స్ డెవలప్ అవ్వడానికి, నాడీ వ్యవస్థ పనిచేయడానికి ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్స్ డిహెచ్ఏ, ఈపీఏ. ఎగ్జాంపుల్స్ డిహెచ్ఏ డోకోజా హెక్సనోయిక్ యాసిడ్, ఈపీఏ ఈకోజా పెంటనోయిక్ యాసిడ్. ఈ 2 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి శిశువు ఎదుగుదల మరియు మెదడు పెరగడానికి, కంటి చూపు పెరగడానికి దోహదపడతాయి. ఫ్యాట్స్ అనేవి మన శరీరంలో ఎలా ఉపయోగపడతాయి? అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏ, డి, ఈ, కే. టేస్ట్ రుచి, టెక్స్చర్, ఫుల్నెస్ ఆఫ్ ఫుడ్ కొంచెం తిన్న వెంటనే కడుపు నిండిన ఫీలింగ్. ఫుడ్స్కి న్యాచురల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఎందువల్ల అంటే ఆ ఫ్యాట్స్లో ఉండే టోకోఫెరల్స్, టోకోట్రైయినాల్స్, స్టీరాల్స్ అనేవి ఉండడం వల్ల ఈ న్యాచురల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఎనర్జీ. ఈ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ నుండి వచ్చే ఎనర్జీ కన్నా ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల వచ్చే ఎనర్జీ అనేది అధికంగా ఉంటుంది. 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ నుండి 9 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది. మనకి హెల్దీ ఫ్యాట్స్ ఎక్కడి నుండి లభిస్తాయి? ప్లాంట్ ఫుడ్స్లో కొలెస్ట్రాల్ అనేది ఉండదు. ఎక్కువగా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇంకొన్ని ప్లాంట్ ఫుడ్స్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అందులో ఫ్యాట్ కంటెంట్ 1.3% నుండి 1.5% వరకు ఉంటుంది. చేపలు, అవిసె గింజలు, చియా సీడ్స్, సోయాబీన్స్, వాల్నట్స్, ఆవాలులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి. పప్పు దినుసులు, చిక్కుళ్ళు, ఆకుకూరలు,
నూనె గింజలు అనగా సోయాబీన్స్, ఆవాలు, కోడిగుడ్డులో ఒమేగా 3 మరియు ఒమేగా 6 రెండు లభిస్తాయి. ఆయిల్స్ ఏవైతే మనం వంట వండుకోవడానికి ఉపయోగించుకుంటామో వాటిని విజిబుల్ ఫ్యాట్స్ అని, ఏవైతే మనకి డైట్ ద్వారా అనగా ధాన్యాలు, చిరుధాన్యాలు, ఆకుకూరలో లభిస్తాయో వాటిని ఇన్విజిబుల్ ఫ్యాట్స్ అని అంటాము. ఇటీవల వచ్చిన ఫ్యాట్ ఆర్డీఏ ప్రకారం రోజుకి 20 గ్రాముల నుండి 40 గ్రాముల వరకు ఫ్యాట్ తీసుకోవచ్చు. అది మనం చేసే వర్క్ లేదా వ్యాయామం మీద ఆధారపడి ఉంటుంది. స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు లేదా బాలింతలుగా ఉన్నప్పుడు గింజలు, నట్స్, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్, పప్పులు, చిక్కుళ్ళు, చేపలు మంచిగా తీసుకోవడం వల్ల హెల్దీ ఫ్యాట్స్ అనేవి శరీరంకి మంచిగా అందుతాయి. దీనివల్ల ఫ్యాట్ యొక్క రోజువారీ ఆర్డీఏ కూడా అందుతుంది. అంతేకాకుండా శిశువుకి కావాల్సిన ఫ్యాట్స్ కూడా అందుతాయి. అంటే 6.6 గ్రాముల ఒమేగా 6 మరియు 2.2 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా శరీరంకి అందుతాయి. అయితే ఇలాంటి సమయంలో బయట నుండి తీసుకునే ఫ్రైడ్ ఫుడ్స్ అనేవి ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండడం వల్ల అవి తీసుకోవడం అంత మంచిది కాదు. కానీ ఇప్పుడు దొరికే ఆహారాలలో ఆయిల్ శాతం అనేది ఎక్కువగా ఉండడం వలన రోజువారీ ఆర్డీఏ మీట్ అవ్వడమే కాకుండా ఒక్కొక్కసారి అధికమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కావున ఆహారం తినేటప్పుడు మితంగా ఆయిల్ వాడిన ఆహారాలు తీసుకోవడం మంచిది. ఉదాహరణకి ఒక వ్యక్తికి 2000 కిలో క్యాలరీస్ కావాలి అనుకున్నప్పుడు యావరేజ్గా ఆ వ్యక్తికి 27 గ్రాముల నుండి 30 గ్రాముల వరకు ఫ్యాట్ అనేది తీసుకోవడం మంచిది. బరువు తగ్గాలంటే ఇంకా తక్కువ తీసుకోవచ్చు, కానీ ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. అసలు ఆయిల్స్ ఎలా తయారవుతాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంటుంది? ఆయిల్ సీడ్స్ నుండి ఆయిల్ని 3 పద్ధతుల ద్వారా తయారు చేయవచ్చు. మొదటిది రిఫైనింగ్. ఈ పద్ధతిలో కెమికల్స్ అనగా రసాయనాలు అంటే ఫుడ్ అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ యూస్ చేసి ఆయిల్ తయారు చేస్తారు. దీనివల్ల అందులో మలినాలు అనేవి తగ్గుతాయి, మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. రెండవది మెకానికల్ ఎక్స్పెల్లింగ్ అంటే వెజిటేబుల్ ఆయిల్ సీడ్స్ నుండి క్రూడ్ వెజిటేబుల్ ఆయిల్స్ తీస్తారు. ఇందులో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్, గమ్స్, వ్యాక్సెస్, ఫాస్ఫోలిపిడ్స్, హైడ్రోకార్బన్స్, పెస్టిసైడ్, ఆఫ్లాటాక్సిన్స్, అలర్జన్స్ ఉంటాయి. మూడవ పద్ధతిలో వర్జిన్ ఆయిల్స్ చేస్తారు. అవి మెకానికల్ ప్రొసీజర్స్ అంటే హీట్ అప్లై చేసి చేస్తారు. వర్జిన్ ఆయిల్స్లో కూడా మలినాలు ఉంటాయి, కానీ యాంటీ ఆక్సిడెంట్స్ని ప్రిజర్వ్ చేస్తారు. దానివల్ల ఆయిల్స్ అనేవి హెల్దీగా ఉంటాయి. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అనగా గానుగ నూనె, అందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన హెల్దీగా ఉంటాయి. కావున మనం ఎక్కువగా గానుగ నూనె, వర్జిన్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్స్ని వాడడం మంచిది. అసలు ఈ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్ అంటే ఏమిటి? మామూలుగా మనకు దొరికే నూనెలు లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. వాటిని సాలిడ్ ఫామ్లోకి మార్చడమే ఈ హైడ్రోజనేషన్ పద్ధతి. ఉదాహరణకు ఇప్పుడు మనకు వనస్పతి దొరుకుతుంది. ఇందులో మంచి ఫ్యాట్స్ అనగా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ట్రాన్స్ ఫ్యాట్స్గా మారతాయి. ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం ట్రాన్స్ ఫ్యాట్స్ వాడడం వలన గుండె జబ్బులు, అంతేకాకుండా స్ట్రోక్ లాంటి సమస్యలు అధికంగా ఉన్నట్టు చెప్తున్నాయి. నూనెలను పదే పదే వాడడం వలన ఏమవుతుంది? ఇలా చేయడం వల్ల నూనెల్లో ఉన్న మంచి ఫ్యాట్స్ అనేవి మారిపోయి చెడు ఫ్యాట్స్ తయారవుతాయి. దీనివలన ఆరోగ్యం పాడవుతుంది. ఇళ్లల్లో ఒక్కసారి ఫ్రై చేయడానికి వాడిన నూనెను మంచిగా వడకట్టుకొని 1 లేదా 2 రోజుల్లో కూరలు చేసుకోవడానికి వాడుకోవచ్చు. కానీ మరలా అదే నూనెను ఫ్రై చేసుకోవడానికి మాత్రం వాడుకోకూడదు, ఇంకా నిల్వ కూడా ఉంచకూడదు. అలా చేసినట్లయితే ఆయిల్ చెడిపోయి క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయి. థ్యాంక్ యూ.